వెల్కమ్ టు శివ సాయి అకాడమీ అండి. ఈరోజు మనం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించి జాబ్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. జాబ్ కాస్టింగ్ గురించి మనం తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నిటిని చూస్తూ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. రైట్, నెక్స్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించి ఈ జాబ్ కాస్ట్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం, జాబ్ కాస్ట్ షీట్ అంటే ఏమి, ఎలాంటి సిచ్యువేషన్లో మనకి యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం ఫస్ట్ బ్రీఫ్గా తెలుసుకోవాలండి. ఇక్కడ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో జాబ్ కాస్టింగ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, జాబ్ కాస్టింగ్ అనేది ఇప్పుడు ఒక ఫర్మ్ ఉంటుందండి. ఆ ఫర్మ్లో ఒక ప్రోడక్ట్ని మనం ప్రొడక్షన్ అనేది ఇచ్చేటప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించి సమ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక 5 మెంబర్స్ కలిపి ఒక యూనిట్, లేదా 1 మెంబర్ ఒక యూనిట్గా, లేదా 2 మెంబర్స్ ఒక యూనిట్గా, ఇట్లా సపరేట్గా డివైడ్ చేసుకుని ఉంటారన్నమాట. ఇలా డివైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక యూనిట్కి రిలేటెడ్గా ఉండేటువంటి పర్సన్స్ వాళ్ళు ఎంత వర్క్ చేసినారు, వాళ్ళ జాబ్ ఎంత చేసినారు, దానికంతా ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ ఎంత అయింది, మనం ఎంత సేవ్ చేస్తున్నాం, ప్రాఫిట్స్లో ఉన్నామా గెయిన్లో ఉన్నామా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా వరకు యూజ్ అవుతుందండి. అంటే ఒక యూనిట్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఎంత వర్క్ చేసినారు, దాంట్లో ఎక్స్పెన్సెస్ ఏమి ఏది అనేది అంతా ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసినాం కదా, అంటే కాస్ట్ షీట్కి దీనికి సమ్ వేరియేషన్ అనేది ఉంటుందండి. జాబ్ కాస్టింగ్ అంటే ఒక యూనిట్, ఇక్కడ చూడండి, ప్రిపేర్ జాబ్ కాస్ట్ షీట్, జాబ్ నంబర్ 333 అన్నాడు. అంటే ఈ 333 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ హోల్డర్స్ ఏమేమి ఎక్స్పెన్సెస్ చేసినారు, ఏం వర్క్ జరిగింది అనేదంతా ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ నీట్గా బ్రీఫ్గా ప్రాబ్లం అంతా ఇచ్చేసినారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆన్సర్ అనేది జాబ్ కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేసి మనం ఎంతకి చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫైనలైజ్ చేయండి అంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దీన్నంతా మనం ఒక ప్రొసీజర్ ప్రకారం ఇది చేసేసి దాంట్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది మనం ఫైనలైజ్ చేయాలండి. రైట్, చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చినాడు, మెటీరియల్ యూజ్డ్, మెటీరియల్ యూజ్డ్ ఎంతకండి, 1000 రూపీస్. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ ప్లస్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ ఎందుకు మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది, యాడ్ చేయడం జరుగుతుంది అంటే, డైరెక్ట్ వేజెస్ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం ఓవరాల్ గా ఆ జాబ్ కాస్ట్ 333 వాళ్ళు ఏమేమి ఎక్స్పెన్సెస్ పెట్టినారో దాన్నంతా ఫైనల్ గా తీసుకున్నట్టయితే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ వాడు ఇచ్చినాడు. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి అంటే మనకి మాక్సిమం ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్ని ఇది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ డైరెక్ట్ వేజెస్ లో నంబర్ 1 ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, సి అనే పర్సన్. ఇతను 10 అవర్స్ వర్క్ చేసినాడంట. పర్ అవర్ రేట్ ఎంత అంట, 2.5 అంట. బి 3 రూపీస్ అంట అన్నాడు, 8 అవర్స్ వర్క్ చేసినాడంట. సిది ఇంత అంట. డైరెక్ట్ వేజెస్ లో 3 పర్సన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఏ ఫస్ట్ ఏ జాబ్ కాస్టింగ్ 10 అవర్స్ ఇంటూ 10 అవర్స్ పర్ అవర్ రేట్ ఎంత అండి, 2 రూపీస్ 50 పైసా. 2 రూపీస్ 50 పైసా. 10 to 20, 10 హాఫ్ రూపీస్ క్యాల్కులేట్ చేస్తే ఓవరాల్ గా 25 రూపీస్ వస్తుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ డైరెక్ట్ వేజ్ లో సెకండ్ పర్సన్, బి పర్సన్, పర్ అవర్ ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడంట, 8 అవర్స్ వర్క్ చేసినాడంట. పర్ అవర్ రేట్ ఎంత అంట, 3 రూపీస్ అంట అన్నాడు. 3 8 జా 24. రైట్, నెక్స్ట్ సి అనే పర్సన్ 5 అవర్స్ వర్క్ చేసినాడంట. పర్ అవర్ ఎంత, 4 రూపీస్ అంటాడు. 5 4 జా 20. రైట్, ఓవరాల్ గా డైరెక్ట్ వేజెస్ ఎంత కాస్ట్ పెట్టినారు అంటే చూడండి, 5 9 2 4 6 69. అంటే ఇప్పుడు మనం మెటీరియల్ యూజ్డ్ ప్లస్ ఈ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే ఓవరాల్ గా 1069 రూపీస్ మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ జరిగినట్టు. ఆ ఆన్సర్నే మనం
ప్రైమ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. ప్రైమ్ కాస్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. రైట్, అది అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ వేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా మెన్షన్ చేసేసినాం, క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్కి వస్తా ఉన్నాం. వేరియబుల్ ఓవర్ హెడ్స్ కూడా మనకి వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. వేరియబుల్ ఓవర్ హెడ్స్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇక్కడ చూడండి. వేరియబుల్ ఓవర్ హెడ్స్ లో అంటే సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ అని అర్థం అన్నమాట. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే ఇక్కడ చూడండి, ఏ అనే పర్సన్ అమౌంట్ వచ్చిందంట. 7,000 అవర్స్ అతను వర్క్ చేస్తే 7,000 రూపీస్ అతనికి వచ్చిందంట. కానీ ఇక్కడ మనం ఏం చేయాలా, వేరియబుల్ కాస్ట్ మనం ప్రిపేర్ చేస్తా ఉండేది ఓన్లీ 333కి సంబంధించినటువంటి వర్క్ అది మాత్రమే. ఇక్కడ ఈ వేరియబుల్ ఓవర్ హెడ్స్ లో ఇంత అమౌంట్ ఇచ్చినాడంటే దీని అర్థం ఏమి అంటే ఓవరాల్ గా అతను ఒక ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి వర్క్ మాత్రమే కాకుండా సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కి సంబంధించినటువంటి వర్క్ 7,000 అవర్స్ చేసినాడు. దానికి అతనికి 7,000 రూపీస్ అర్న్ చేయగలిగినాడు. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈ జాబ్ నెంబర్ కలిగినటువంటి టైంలో ఇతను 10 అవర్స్ మాత్రమే వర్క్ చేసినాడు. కాబట్టి ఇందులో 10 అవర్స్ అమౌంట్ మాత్రమే మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసి తీసుకోవాలి. 10 అవర్స్ ఎట్లా తీసుకోవాలి అంటే ఫస్ట్ చూడండి, ఏ పర్సన్ అని రాసేసి ఫస్ట్ ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడు ఇక్కడ సింపుల్ గా వర్క్ చేసుకోండి. 7,000 అవర్స్ ఎంత అమౌంట్ అర్న్ చేయగలిగినాడు, 7,000 రూపీస్ అర్న్ చేయగలిగినాడు. ఈ 3 zeros క్యాన్సల్, ఈ 7 రూపీస్ 7 1 7 1 రైట్. ఇప్పుడు అతనికి 7,000 అవర్స్ వర్క్ చేస్తే 7,000 రూపీస్ వచ్చిందంటే మనం దాన్ని సింప్లిఫై చేస్తే 1 రూపీ పర్ అవర్ రేట్ అనేది మనం ఫైనలైజ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏ అనే పర్సన్ 10 అవర్స్ మాత్రమే వర్క్ చేసినాడు కాబట్టి 10 ఇంటూ పర్ అవర్ రేట్ ఎంత, దీన్ని క్యాల్కులేషన్ చేసినప్పుడు 10 రూపీస్, 1 రూపీ 1 రూపీ. 10 1 10 రైట్. నెక్స్ట్ బి వచ్చేసి బి ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడు, ఈ జాబ్ నంబర్ కి ఇది చేసి బేస్ చేసుకొని తీసుకున్నట్టయితే 8 అవర్స్ వర్క్ చేసినాడు. కానీ ఇక్కడ వేరియబుల్ ఓవర్ హెడ్స్ లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి, బి అనే పర్సన్ 3,000 అవర్స్ వర్క్ చేసినాడంట, అతనికి 6,000 రూపీస్ వచ్చిందంట. ఓవరాల్ గా అతను ఈ జాబ్ నంబర్ కలిగినటువంటి వర్క్ మాత్రమే కాకుండా సమ్ అదర్ వర్క్స్ కూడా చేయడం వలన ఇక్కడ ఓవరాల్ గా 3,000 అవర్స్ అతను కవర్ చేయగలిగినాడు. అతనికి అమౌంట్ ఎంత వచ్చింది, 6,000 రూపీస్ అమౌంట్ అర్న్ చేసినాడు. కానీ ఇక్కడ మనకి ఓన్లీ ఈ జాబ్ నంబర్ లో 8 అవర్స్ మాత్రమే వర్క్ చేసినాడు. కాబట్టి ఈ జాబ్ నంబర్ మాత్రమే మనం జాబ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ 8 అవర్స్ మాత్రమే క్యాల్కులేట్ చేయాలి మనం. కాబట్టి ఆ 8 అవర్స్ అమౌంట్ ఎంత అనేది కావాలి అంటే ఇక్కడ వేరియబుల్ ఓవర్ హెడ్స్ లో ఇచ్చినటువంటి టోటల్ అవర్స్ బై అమౌంట్ వేస్తే పర్ అవర్ రేట్ ఎంత అనేది మనకు ఫైనలైజ్ అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి దీన్ని 3,000 బై ఎంత అమౌంట్ 6,000. ఈ 3 zeros క్యాన్సల్, 3 1 3 2 6 అంటే అప్పుడు 8 అవర్స్ అతను వర్క్ చేస్తే పర్ అవర్ రేట్ ఎంత 2 రూపీస్. 8 2 16. ఇప్పుడు బిది పర్ 8 అవర్స్ వర్క్ చేసినట్టయితే 2 రూపీస్ గా మనం సింప్లిఫై చేసుకున్నాం. 2 రూపీస్ క్యాల్కులేట్ చేస్తే ఈ 8 అవర్స్ కి 8 2 16 రూపీస్ అతను అర్న్ చేయగలిగినాడు. ఎప్పుడు జాబ్ కాస్ట్ షీట్ 333 కి సంబంధించినటువంటి దానికి ఎంత. రైట్, ఇప్పుడు సి క్యాల్కులేట్ చేద్దాం. సిది వచ్చేసి ఏమి అంటా ఉన్నాడు ఇక్కడ, సి అనే పర్సన్ జాబ్ నెంబర్ 333 కి సంబంధించి 5 అవర్స్ వర్క్ చేసినాడంట. కానీ ఇతను ఓవరాల్ గా 1,000 అవర్స్ వర్క్ చేయడం వలన ఇతనికి 4,000 రూపీస్ వచ్చిందంట. 1,000 అవర్స్ వర్క్ చేస్తే 4,000 రూపీస్ అర్న్ చేయగలిగినాడు. కానీ మనకి కావాల్సిండేది అతను ఈ 333కి సంబంధించి ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడు.
ఈ 5 అవర్స్ మాత్రమే ఎంత అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ ఈ 1000 అవర్స్కి ఓవరాల్గా 4000 రూపీస్ వచ్చింది అంటే పర్ అవర్కి ఎంత వచ్చినట్టు అనేది మనం సింప్లిఫై చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఈ 2 మాదిరిగానే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం 1000 బై ఓవరాల్గా అమౌంట్ ఎంత వచ్చింది అతనికి 4000. ఈ 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1 ఉన్న 4 రూపీస్ పర్ అవర్గా మనం క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. 5 ఇంటూ 4 రూపీస్ పర్ అవర్ రేట్ అంటే 5 4 జా 20. రైట్, ఇప్పుడు చూడండి వేరియబుల్ ఓవర్ హెడ్స్ అన్ని మనం వేసేసినాం. ఓవరాల్గా వేరియబుల్ ఓవర్ హెడ్స్కి సంబంధించినటువంటి ఓవరాల్గా ఎన్ని అవర్స్ అంటే 18 ఎంత వస్తుందండి? రైట్, చూడండి ఇక్కడ ఓవరాల్గా వేరియబుల్ ఓవర్ హెడ్స్ని మనం మెన్షన్ చేసేసిన క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే 6 రూపీస్ 2 3 4 46. ఇది క్యాల్కులేట్ చేస్తే 10 15 10 11 ఈడు 1 ఉంటుంది 1115. రైట్, ఇప్పుడు వేరియబుల్ ఓవర్ హెడ్స్ అయిపోయినాయి, డైరెక్ట్ వేజెస్ అయిపోయినాయి. ఇక్కడ నెక్స్ట్ మన ప్రాబ్లంలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. చూడండి ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎస్టిమేటెడ్ అట్ 30,000 రూపీస్ వచ్చింది. 30,000 అవర్స్ అతను వర్క్ చేస్తే 7,500 రూపీస్ అతను గెయిన్ చేసుకోగలిగినాడంట. ఇప్పుడు 30,000 అవర్స్ వర్క్ చేసింటే అతనికి 7,500 వచ్చిందంటే పర్ అవర్కి అతనికి ఎంత వచ్చినట్టు అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఏది సపరేట్, బిది సపరేట్, సిది సపరేట్ అలా ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే కంపల్సరీ దాన్ని సింప్లిఫై చేసుకోవాలండి మనం. చూడండి ఇక్కడ 30,000 బై 7,500 అంటే ఈ 2 జీరోస్ క్యాన్సల్, డైరెక్ట్ కొట్టేద్దాం. 75 1 జా 75, 75 4 జా 300. ఇక్కడ 4 రూపీస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ బేస్ చేసుకొని చూసినట్టయితే 4 రూపీస్ వచ్చినట్టు. రైట్, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏది సపరేట్, బిది సపరేట్ ఎలా అయితే వేరియబుల్ ఓవర్ హెడ్స్, డైరెక్ట్ వేజెస్ ఎలా అయితే క్యాల్కులేట్ చేసినామో అలానే ఇక్కడ కూడా క్యాల్కులేట్ చేయాలండి. ఏ ఈజ్ ఈక్వల్ ఎన్ అవర్స్ 10 అవర్స్ ఇంటూ పర్ అవర్ రేట్ ఎంత ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ బేస్ చేసుకొని తీసుకున్నట్టయితే 4 రూపీస్. 10 4 జా 40. రైట్, B is equal n hours 8 hours per hour rate 4 rupees. 8 4 ja 32. Right, next C వచ్చేసి 5 hours into 4 rupees. 5 4 ja 20. Right, fixed overheads కింద ఓవరాల్ గా 2 5 9 7 10 2 1. ఓవరాల్గా ఈ 3ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకున్నట్టయితే ఓవరాల్గా ఎంత వచ్చిందండి మనకి? ఓవరాల్ ఎక్స్పెన్సెస్ 1207 వచ్చింది. ఇప్పుడు రైట్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ ఏముందంటే చూడండి వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కింద ప్రాఫిట్ ఎంత పర్సెంట్ అంట? 33.33% ప్రాఫిట్ వచ్చిందంట. ఈ ప్రాఫిట్ ని బేస్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ వచ్చిన ఆ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ని బేస్ చేసుకొని ప్రాఫిట్ పర్సెంటేజ్ ని క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్ గా సెల్లింగ్ ప్రైస్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి అంటా ఉన్నాడు. ఆ సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ ఒక హింట్ ఇస్తా చూడండి మీ అందరికి. ఇప్పుడు ఈ 33.33% ప్రాఫిట్ ఓవరాల్ గా ప్రాఫిట్ 100 అనుకోవాలండి. 100 ఈ 100 లో ఈ 33.33 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? 66.66 మనకి వాల్యూస్ వస్తుంది. ఇక్కడ చూడండి 100 లో 100 మైనస్ 33.33 మనం మైనస్ చేస్తే మనకి ఈ 66.66 వాల్యూ వస్తుంది.
రైట్. ఇక్కడ 100 ఎందుకు వేసుకున్నాం సార్ అంటే ఓవరాల్ గా ప్రాఫిట్ అనేది మొత్తం 100%లో ఇంత పర్సెంట్ మనకు వస్తే ఇంక రిమైనింగ్ మనకి ఎంత వాల్యూ ఉంది అక్కడ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓవరాల్ గా టోటల్ కాస్ట్, దాన్ని టోటల్ కాస్ట్ గా తీసుకుంటాం. రైట్. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే అండి ఇక్కడ టోటల్ కాస్ట్లో 7 ఇంటూ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు 33.33 బై 66.66. టోటల్ కాస్ట్లో మనం ప్రాఫిట్ ఎంత పర్సెంట్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఓవరాల్గా ప్రతి ఒక్క దానికి ఈ జాబ్ కాస్ట్ షీట్ పరంగా చూసుకుంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ వాడు ఇచ్చిన దాన్ని దాంట్లో 100 అనుకోవాలి. ఓవరాల్గా ఫర్మ్ ప్రాఫిట్ 100 అనుకోవాలి. ప్రాఫిట్ ఆ 100లో వాడు ఇచ్చినటువంటి పర్సెంటేజ్ మైనస్ చేస్తే వచ్చినటువంటి రిమైనింగ్ వాల్యూనే బై కింద వేసుకోవాలి. ఓవరాల్గా బై 100 వేసుకోకూడదండి. ఇక్కడ దీంట్లో ఉండే టెక్నిక్ ఇదే చూడండి. వాడు ఇచ్చినటువంటి పర్సెంటేజ్ని 100లో నుంచి మైనస్ చేస్తే ఏ ఆన్సర్ అయితే వచ్చింటుందో ఆ ఆన్సర్ని బై కింద వేసుకొని ఇక్కడ క్యాల్కులేషన్ చేసినట్టయితే మీకు ఎంత వస్తుందప్ప అంటే క్యాల్కులేటర్ని బేస్ చేసుకొని తీసుకున్నట్టయితే 603.5 వస్తుంది. ఇక్కడ పాయింట్ పక్కన అబవ్ 5 కానీ 5 ఉంటే ఇక్కడ మనం 1 రూపీ పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ 604 రూపీస్ అని ఈ ప్రాఫిట్ ని మనం ఇది చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాఫిట్ ని ఇచ్చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓవరాల్ గా టోటల్ కాస్ట్ కి ఈ ప్రాఫిట్ ని యాడ్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట. 7 + 4 11. ఇక్కడ 2 zeros అంటే 1 ఎలా ఉండేది అలానే వస్తుంది. 6 7 8 1. ఓవరాల్ గా సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 1811 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇదండి ఓవరాల్ గా జాబ్ కాస్ట్ షీట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, మీ అందరికి ఎవరికైనా డౌట్ వచ్చిండొచ్చు. ఇక్కడ ఏమి అంటే డౌట్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే ఏమి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంటే ఏమి. వేరియబుల్ ఓవర్ హెడ్స్ రాసినాము, మెన్షన్ చేసినాం, కానీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ మెన్షన్ చేసినాం, కానీ దీనికి వేరియేషన్ ఏమి అనేది చాలా మందికి డౌట్ వచ్చిండొచ్చు. డౌట్ రాని వాళ్ళు కూడా ఉండొచ్చు మేధావులు. కానీ ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంటే ఏమి అంటే మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడక్షన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్కి రెగ్యులర్గా దానికి అవుతూ ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ని ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్ అనేది తీసుకున్నాం, ఒక ఫ్యాక్టరీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. ఆ ఫ్యాక్టరీకి మనం పే చేసేటువంటి రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, టెలిఫోన్ బిల్ కావచ్చు, తర్వాత వాటర్ బిల్ కావచ్చు, ఇంకా సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి ఫిక్స్డ్గా మీరు ప్రొడక్షన్ చేయండి చేయకపోని అవి ఫిక్స్డ్గా జరుగుతూనే ఉంటాయి ఎక్స్పెన్సెస్. అలాంటి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్నే ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే ఆ ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు స్పెషల్గా దీనికోసమే, ఆ ప్రోడక్ట్ కోసమే మనం పర్చేస్ చేసేటువంటి రా మెటీరియల్స్ కానీ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ కానీ వాటిని మాత్రమే వేరియబుల్ ఓవర్ హెడ్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అదండి వేరియబుల్ ఓవర్ హెడ్స్కి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్కి వేరియేషన్ ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా జాబ్ కాస్ట్ షీట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బ్రీఫ్ గా ఒకసారి చెప్తా చూసుకోండి. ఫస్ట్ వాడు మెటీరియల్ యూసేజ్ ఎంతైతే ఇచ్చింటాడో అంత మెటీరియల్ యూసేజ్ ని మనం మెన్షన్ చేసుకోవాలి ఫస్ట్. అయిన తర్వాత డైరెక్ట్ వేజెస్ ఏవైతే ఇచ్చింటాడో వాటిని డైరెక్ట్ వేజెస్ ని మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకప్ప అంటే మనం ఇప్పుడు ఓవరాల్ గా ఈ జాబ్ కాస్ట్ షీట్ నంబర్ 333 కి సంబంధించి ఎంత ఎక్స్పెన్సెస్ జరిగినాయి,
ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, సెల్లింగ్ ప్రైస్ మనం ఫైనలైజ్ చేయాలి కాబట్టి మనకి ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూనే మనకి ఫైనల్ గా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ వేజెస్ ని మనం ఇక్కడ యాడ్ చేసి చూపించడం జరుగుతుంది. దాన్ని మెన్షన్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలండి. ఏ పర్సన్ ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడు, పర్ అవర్ రేట్ ఎంత ఉంది, బి పర్సన్ ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడు, పర్ అవర్ రేట్ ఎంత, సి పర్సన్ ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడు, పర్ అవర్ రేట్ ఎంత అనేది మనం నీట్ గా మెన్షన్ చేసేసి ఓవరాల్ గా ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి చూపించేస్తే వచ్చినటువంటి ఆన్సర్ నే ప్రైమ్ కాస్ట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే మరొకసారి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే మనం ఒక ప్రోడక్ట్ ని ప్రొడక్షన్ కి ప్రిపేర్ చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ కానీ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ కానీ ఏవైనా మనం దాని పర్పసే పెట్టి ఉంటే అలాంటి ఎక్స్పెన్సెస్ నే వేరియబుల్ ఓవర్ హెడ్స్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆ వేరియబుల్ ఓవర్ హెడ్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ వాడు మనకి ఏమి ఇచ్చినాడు, మనం ప్రిపేర్ చేస్తా ఉన్నటువంటి 333 నంబర్ ఇన్ఫర్మేషనే కాకోకుండా వాడు ఓవరాల్ గా ఇంకా సమ్ అదర్ జాబ్ నంబర్ కలిగినటువంటి వర్క్స్ కూడా వాడు చేసినాడంట. ఆ చేసిన దానికి 7000 అవర్స్ అతను వర్క్ చేసింటే 7000 రూపీస్ వచ్చిందంట. కానీ ఇక్కడ వేరియబుల్ ఓవర్ హెడ్స్ లో మనం ఈ నంబర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే చేస్తున్నాం కాబట్టి ఆ నంబర్ కి 10 అవర్స్ కి ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడు బై ఎంత అమౌంట్ వచ్చింది, దాన్ని క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి పర్ అవర్ రేట్ ఎంత అనేది వస్తుంది. ఆ రకంగా ఏది సపరేట్ గా, బిది సపరేట్ గా, ఇది ఏది అంటే ఇది బిది, ఇది సిది, వాటిని అలా వాటి పర్ అవర్ రేట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాం. తర్వాత నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కి సంబంధించినటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అవర్లీ రేట్ ఎంత అనేది మనకు వాడు ఇవ్వలేదు కాబట్టి ఆ అవర్ రేట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ లో అవర్ రేట్ పర్ పర్సన్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాడు ఇచ్చినటువంటి టోటల్ అవర్స్ బై మనకు వచ్చినటువంటి అమౌంట్ వేస్తే బై చేసి సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి పర్ అవర్ రేట్ ఎంత అనేది వస్తుందండి. వాడు ఎన్ని అవర్స్ వర్క్ చేసినాడు, ఏ 10 అవర్స్, బి 8 అవర్స్, సి 5 అవర్స్, వాళ్ళందరూ పర్ అవర్ తో మల్టిప్లికేషన్ చేసేసి ఓవరాల్ గా వేస్తే మనకి టోటల్ కాస్ట్ ఎంత అనేది వస్తుందండి. ఈ టోటల్ కాస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ వాడు ఏం చేసినాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ వాడు ఇచ్చినాడండి. మనకి సెల్లింగ్ ప్రైస్ మనకే కనుక్కోమన్నాడు. సమ్ ప్రాబ్లమ్స్ లో సెల్లింగ్ ప్రైస్ వాడే ఇచ్చింటాడు, ప్రాఫిట్ మనల్ని ఫైనలైజ్ చేయమంటాడు. కానీ ప్రాఫిట్ ని వాడే మెన్షన్ చేసినప్పుడు పర్సెంటేజ్ ని మనం ఏం చేయాలి అంటే టోటల్ ఫర్మ్ ప్రాఫిట్ 100 అనుకోవాలండి. ఆ 100 లో వాడు ఇచ్చినటువంటి ప్రాఫిట్ పర్సెంటేజ్ ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఎంతైతే ప్రాఫిట్ పర్సెంటేజ్ రిమైనింగ్ వచ్చింటుందో ఇక్కడ టోటల్ కాస్ట్ లో నుండి ఎంత పర్సెంటేజ్ ఇచ్చింటాడో అంత పర్సెంట్ బై 100 లో నుంచి దాన్ని మైనస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బై కింద వేసి మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ని ఇక్కడ యాడ్ చేస్తూనే మనకి ఓవరాల్ గా మనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్, ఆ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది వస్తుందండి. ఈ రకంగా సింపుల్ గా మీరు జాబ్ కాస్ట్ షీట్ ని కంప్లీట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.